హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వస్తున్నాయి ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ఫీలింగ్స్. నాకేంటో చంద్రబాబు నాయుడు గారి పైన ఫీలింగ్స్ విపరీతంగా వస్తున్నాయి. అబ్బా ఎందుకు వస్తున్నాయో తెలియట్లా. అప్పుడు ఎలక్షన్ టైంలో ప్రజలకు ఇస్తా అన్న పథకాలను చూసి ఫీలింగ్స్ వచ్చినాయి. తర్వాత నీకు 15,000 అని చెప్పినప్పుడు ఫీలింగ్స్ వచ్చినాయి. తర్వాత కరెంటు ఛార్జీలు పెంచను అన్నప్పుడు ఫీలింగ్స్ వచ్చినాయి. తర్వాత సంపద సృష్టిస్తా అన్నప్పుడు ఫీలింగ్స్ వచ్చినాయి. తర్వాత బటన్ ఒకటి వేయండి అబ్బా మూలన ముసలిది నొక్కుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముసలోడే కదా నొక్కుతాడేమో అని ఫీలింగ్స్ వచ్చినాయి. ఈ ఫీలింగ్స్ మొత్తాన్ని ఏం చేయాలో తెలియక ఒడిసి పట్టుకుని 8 నెలల నుంచి ఏడ్చేస్తుంటే ఇప్పుడేంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి నా మీద ఫీలింగ్స్ పెట్టుకోవద్దంటాడు. ఏమయ్యా 8 నెలలు ఎలక్షన్ ముందు ఒక 6 నెలలు ఫీలింగ్స్ తో చంపి నొక్కి ఇప్పుడేం ఫీలింగ్స్ పెట్టుకోవద్దంటావా? ఏంది చంద్రబాబు నాయుడు మరి ఇంత దిగజారిపోయినావో? వస్తున్నాయి ఫీలింగ్స్ అనేసి ఫీలింగ్స్ పెట్టుకోవద్దంట. ఈయన పైన ఫీలింగ్స్ ఎవరు పెట్టుకున్నాడు అసలు? ఒకసారి ఈ మాటలు వినండి. నేను ఈ పాట పడతా వెనక ఫీలింగ్ వస్తున్నాయి ఫీలింగ్స్. చంద్రబాబు నాయుడు గారు వినండి సార్, మీకోసమే స్పెషల్ సార్. వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదేమో చేసి వాస్తవాలు ఇప్పుడు చెప్పడం ఎందుకు సార్? ఎలక్షన్ ముందు చెప్పొచ్చుగా వాస్తవాలు. చెప్పకూడదు తినేవాళ్ళు సెంట్రల్ జైల్లో వాస్తవాలు అప్పుడు చెప్పకూడదు, ఇప్పుడు ఎందుకు చెప్తారు మీరు? లేకపోతున్నాడు, డబ్బులున్నాయి, ఎందుకు చేయలేదు? డబ్బులున్నాయి. అమిత్ షా 3 లక్షల కోట్లు ఇచ్చాయని చెప్తున్నాడు. 1,30,000 కోట్లు అప్పు చేశారు. 1,00,000 కోట్లు రాష్ట్రంలో ఇన్కమ్ జనరేట్ అయింది. మొత్తం 5,30,000 కోట్లు ఉన్నాయి. ఏం చేశారు? డబ్బులు ఉన్నాయి కానీ ఎవరు మీరు? నెక్స్ట్ నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అని. మీరు చేస్తా అని మీరు చెప్పారు. చేస్తా అని నమ్మిన వాళ్ళు ఎర్రిపప్పలు. మీరు చేస్తా అని చెప్పారు సార్, చేస్తాడు అని నమ్మిన వాళ్ళు ఎర్రిపప్పలు. ఎందుకంటే ఇప్పుడు మీరు చేయలేరేమో అనిపిస్తుంది నాకు. విందాం అది కూడా. ఫీలింగ్స్ వస్తున్నారు, అది కూడా చెప్పాలి. ఫీలింగ్స్కి వస్తున్నారంట. పాప మళ్ళీ ఒకసారి విందామా ప్లీజ్, ఏమనుకోకండి. ఆ పదం ఉంది చూడు, ఫీలింగ్స్ అనే పదం. ఈ అమ్మ సూపర్ ఉంది భయ్యా. ఫీలింగ్స్ వస్తున్నారు, మళ్ళీ ప్లీజ్ సార్. ఫీలింగ్స్ వస్తున్నారు, అది కూడా చెప్పాలి. మళ్ళీ ప్లీజ్ ఫీలింగ్స్ వస్తున్నారు, అది కూడా చెప్పాలి. ఫీలింగ్స్ వస్తున్నారు, అది కూడా ఫీలింగ్స్ వస్తున్నారు అంట. ఎవడు ఫీలింగ్స్ వెళ్తుంది? దగా పడిన జనాల, మోసపోయిన ఆడవాళ్ళ, నోరు తెరిచి ఎదురు చూస్తున్న రైతుల. ఎవరయ్యా ఫీలింగ్స్ పెట్టుకోకూడదు? ఎవరయ్యా చెప్పింది ఫీలింగ్స్ పెట్టుకోకూడదని? నీకేం అధికారం ఉందయ్యా ఫీలింగ్స్ పెట్టుకోవద్దని చెప్పడానికి? నువ్వే కదా ఇంత పీకుతాను ఇంత పొడుగు చెప్పావు. నేను విజనరీ, నా గురించి తెలుసు కదా అని 2 చేతులు ఎత్తి మరి చెప్పావు కదా. మరి ఫీలింగ్స్ ఇప్పుడు పెట్టుకోదంటున్నావు. చేత కాదా? నీకు చేత కాదా? అది చెప్పు ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి లాగా చేయడం నాకు చేత కాదు, నేను చేత కానోడిని, బట్టను ముసలి దగ్గర నొక్కుతుంది కానీ నేను నొక్కలేని చెప్పు. ఫీలింగ్స్ పెట్టుకోవద్దంటే ఆయన పైన. వినండి ఇంకా చెప్తాడు. భలే కామెడీ ఉంటుంది అబ్బా. చెప్పాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి ఇవ్వలేకపోతున్నాను. ఆ డబ్బులు వెల్ఫేర్ కి ఇచ్చేదానికి నీకు పదవి ఎందుకయ్యా? నాకు అర్థం కాదు. సంపద సృష్టిస్తా ఈజనరీ, సంపద సృష్టిస్తా ఈజనరీ అన్నావు కదా. ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తావయ్యా? ఎక్కడ నువ్వు విజనరీ అయ్యా అని అడుగుతున్నారు సార్. ఫీలింగ్స్ పెట్టుకున్న వాళ్ళు, ఓన్లీ ఫీలింగ్స్ పెట్టుకున్న వాళ్ళు అనమాట. నువ్వు ఆ డబ్బులే కాదు, ఏ డబ్బులు నీ జీవితంలో ఏ వెల్ఫేర్ కి ఎప్పుడు ఇవ్వలేదు అని అంటున్నారు సార్. ఫీలింగ్స్ పెట్టుకున్న వాళ్ళు పాపం. ఎవరైతే పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మాకు తెలుసు కదా, ఆబ్వియస్లీ ఎవడైతే ఫీలింగ్లు పెట్టుకున్నారో వాళ్ళంతా వెర్రి పప్పలు. కొద్ది కూడా ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద స్క్రీన్లు వేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చే డబ్బులు ఇవి, సంక్షేమం కోసం మనం పెట్టవలసింది ఇవి, అభివృద్ధి కోసం వినియోగించవలసినవి, అంతకు మించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఎవరు ఎక్కువ చేయలేరు, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, అలాగే కానీ హామీలు ఇచ్చి మిమ్మల్ని దగా చేస్తున్నాడు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. విన్నారా? సారీ,
మీరు మనుషులు కదా, చిలక్క చెప్పినట్టు చెప్తే మీకేం అర్థమైద్ది అంటారేమో. పోనీ మనుషులకు చెప్పినట్టు చెప్పాడు, విన్నారా? లేదు. మేము మనుషులం కాదు, మూర్ఖులమని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు అని చంద్రబాబు నాయుడు గారు కొత్త రాగం అందుకున్నారు. ఏది ముసలమ్మ మూలన్న ముసలమ్మ నొక్కే బటన్ నొక్కలేక ఫీలింగ్స్ పెట్టుకోవద్దు అని ఏడుస్తూ ఉన్నాడు. మరి మీరు ఫీలింగ్స్ పెట్టుకుంటారో పెట్టుకోరో మీ ఇష్టం. ఓవరాల్గా అయితే అని నాకేశారనమాట. ఎంజాయ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఓటేసిన ప్రజలందరికీ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. I'm Murali signing off. Thank you so much.